హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నా. మీ అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అయితే వచ్చేసి మండే రోజు వ్లాగ్ అనమాట. ఇంకా మండే రోజు అయితే దేవుడు పటాలన్నీ క్లీన్ చేసుకోవడం కుదరదు మార్నింగే లేచి అని చెప్పేసి సండే రోజు సాయంత్రం ఫ్రెష్ అప్ అయిపోయి అయితే క్లీన్ చేసి రెడీగా పెట్టుకున్నా. మండే రోజు క్లీన్ చేసుకోవడం మండే రోజు చాలా ఈజీ అయిందనమాట. లేవగానే ఫ్రెష్ అప్ అయితే అయిపోయి 2 రూమ్స్ క్లీన్ చేసుకొని ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా పూజ అయితే కానిస్తున్నాను. రోజు దీపం పెట్టుకుంటే వచ్చే పాజిటివ్ వైబ్స్ కన్నా ఇలా ఇల్లంతా క్లీన్ చేసుకొని ఆ దేవుడి సామాన్లన్నీ తోమేసుకొని పూజ చేసుకుంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదా, మనశ్శాంతిగా ఉంటుంది. నేనైతే మాకైతే పూజా రూమ్ సపరేట్ ఏం లేదు. సో నేనైతే పూజ దగ్గర అయితే ఆల్మోస్ట్ వీక్లీ ఒక వన్స్ అయితే క్లీన్ చేసుకుంటాను. అప్పుడైతే ట్వైస్ చేసేదాన్ని, బట్ ఇప్పుడు కుదరట్లేదు. బాబుని చూస్తూ ఇల్లు నీట్గా మేనేజ్ చేస్తూ యూట్యూబ్ చేస్తూ ఉన్న పనులు చేసుకోవడానికే సరిపోతుంది అనమాట. అందుకని చెప్పేసి కుదిరినప్పుడు క్లీన్ చేస్తున్నా. ఇంకా ఫైనల్గా అయితే ఇలా ఉంది. ఒకసారి టార్చ్ వేసి చూపిస్తా, మీకు క్లారిటీగా కనిపిస్తుంది అనమాట. ఇంకా టార్చ్ అయితే ఇస్తున్నా అనమాట. యాక్చువల్గా నాకు ఫస్ట్ స్టార్టింగ్ టార్చ్ వేయడం గుర్తు రాలేదు. ఇంకా మళ్ళీ తర్వాత ఒకసారి టార్చ్ చేసి చూపిస్తే బాగా కనిపిస్తుందని ఇప్పుడైతే టార్చ్ ఆన్ చేసి చూపిస్తున్నాను. చూడండి, ఇంక ఇట్లా నీట్గా అయితే క్లీన్ చేసుకున్నాను అనమాట. ఈ పూజ ఆయిల్ది డబ్బా ఉంది కదా, ఇదైతే చాలా జిడ్డుగా ఉండే, ఇంకా అది కూడా చక్కగా క్లీన్ అయితే చేసేసుకున్నాను. సో ఫైనల్గా ఇలా అయితే రెడీ అయ్యింది. ఇంక ఇక్కడ అయిపోయింది. బయట తులసి చెట్టు దగ్గర కూడా పూజ అయితే చేసేసుకున్నాను. చక్కగా కుంకుమ బొట్లు పెట్టుకొని పూలు పెట్టేసుకొని. ఏంటో తెలీదు, ఈరోజు అసలు వీడియో షూట్ చెయ్యాలి అనేసి అనిపించలేదన్నమాట. కాకపోతే ఇప్పుడిప్పుడే ఛానల్ దారి పడుతుంది. నేను మళ్ళీ ఒక్కరోజు డిలే చేసిన అనుకో ఎక్కడ మళ్ళీ ట్రైన్ పట్టా తప్పుతుందని భయపడతారు కదా, అట్లా భయపడాల్సి వస్తుందన్నమాట. అందుకనే సరేలే ఎలా అయితే ఏంటి వీడియో అయితే షూట్ చేద్దామని అయితే షూట్ చేశాను అనమాట. ఇంక ఇక్కడైతే ఈరోజు లంచ్లోకి టమాటా మెంతం కూర కర్రీ అయితే వండుతున్నాను. సో అది పొయ్యి మీద అయితే వేసినాను, రైస్ కూడా పెట్టేసిన కుక్కర్లో. బాబు అయితే స్నానం చేస్తున్నాడు అనమాట. సో వాడికి అని చెప్పేసి పాలు కూడా చల్లారడానికి అయితే ఒక చెంబులో పోసేసి వాటర్లో అయితే పెట్టేసిన అనమాట. ఇదిగోండి ఇక్కడైతే స్నానం అవుతూ ఉంది. ఇంకా వాడికి కావాల్సినవి అన్నీ ఫస్టే తీసి పెడతాను. ఇలా పెట్టేసుకుంటే ఏంటంటే వాడి స్నానం అయిపోగానే ఇంకా నేను తూడ్చి పౌడర్ అవన్నీ పెట్టి క్రీమ్స్ పెట్టేసి మా హస్బెండ్కి ఇస్తే మా హస్బెండ్ పడుకోబెట్టేస్తాడు అనమాట. ఇంక ఈరోజు ఇల్లు క్లీన్ చేసుకుంది అయితే ఏం చూపించలేదు కదా. సో ఇల్లు అయితే పొద్దునే క్లీన్ చేసుకున్నా అండి. ఖచ్చితంగా డైలీ మాప్ అయితే పెట్టుకుంటాను. ఇంకా బయట కూడా ఇట్లా బొట్లు అయితే పెట్టేసుకున్నా, కుంకుమ పసుపు పెట్టుకొని. ఇంకా కిస్మిస్లు ఉండే ఇంట్లో, మా బాబు తింటాడు కదా అని చెప్పేసి నేను అట్లా డబ్బాలు వేసి పెట్టినా మర్చిపోయినా ఇవ్వట్లేను. ఇంకా అవి కొంచెం మెత్తబడిపోయి పుల్లగా అయిపోయినాయి. అందుకే కొద్దిసేపు ఎండ్లో అయితే పెట్టానమాట. ఈ పిల్లలు ఏంటో అండి, ఒక వస్తువు వేరే వాళ్ళు ఇచ్చారనుకోండి చక్కగా తింటారు. అప్పుడు వాళ్ళు ఏమంటారు, బాగానే తింటున్నాడు కదా ఇవి తెచ్చిపెట్టు అంటారు. సర్లే తింటున్నాడు కదా అని మనం కొనుక్కొచ్చామనుకోండి వాటిని అసలు ముట్టనే ముట్టరు. మా కొడుకు కూడా అంతే అనమాట. కిస్మిస్ ఆంటీ మా కింద ఆంటీ పెడితే తింటున్నాడు కదా అని చెప్పి నేను తీసుకొచ్చిన, బట్ ఇస్తేనేమో అసలు తీసిన మొహానే ఇస్త్రీ కొడుతున్నాడు అనమాట. పిల్లలందరూ అంతేనేమో మరి, ఇంట్లో ఉన్నవి తినారు కానీ బయట వాళ్ళు ఇస్తే మాత్రం టేస్ట్ భలే నచ్చుతుంది వాళ్ళకి. ఇంక ఇక్కడైతే అవి మగ్గడానికి పెట్టేసి ఇంకా నేనైతే ఇక్కడ సబ్జా సీడ్స్ అయితే కలుపుతున్నాను అనమాట. యాక్చువల్గా ఈ వీడియో క్లిప్ పూజకి ముందనమాట, కానీ నేను ఇట్లా ఎడిట్ చేసేసినాను. ఫస్ట్ పూజది అయితే పెట్టేశాను అనమాట. ఇంక ఇక్కడ చెప్పాను కదా నిన్నటి వీడియోలో అయితే వాటర్ మిలన్ అయితే ఎల్లో కలర్ది తీసుకొచ్చాము ఈసారి అని చెప్పేసి. సో చాలా బాగుందండి టేస్ట్ కానీ అండ్ స్మెల్ కూడా ఎక్కువ అనిపించలేదు. బట్ చూడండి ఎందుకు ఇట్లా అయిపోయిందో తెలీదు. వన్ సైడ్ మొత్తం వైట్గా అయిపోయింది, మళ్ళీ దీని కింద పార్ట్ కూడా మనకు అంత గట్టిగా లేదు. గ్రీన్ కలర్ది ఉంటుంది కదా, అంత గట్టిగా అస్సలు లేదనమాట. ఈరోజు ఈ వాటర్ మిలన్ కట్ చేయడానికి నాకు పెద్ద టాస్కే అయింది. అసలే ఆ చాకు చాలా షార్ప్ ఉంది, ఒక సైడ్ భయం వేస్తుంది. ఏంటో మరి ఈ రోజు అయితే చాలా విసిగించేసింది. చూసిరు కదా ఏ విధంగా కట్ చేస్తున్నానో. ఇంకా కట్ చేసి మా హస్బెండ్కి అయితే స్నాక్స్ బాక్స్లోకి అయితే వాటర్ మిలనే పెడుతున్నాను డైలీ. ఎందుకంటే సమ్మర్ వచ్చేసిందండి, ఆల్మోస్ట్ ఎండలు అయితే బిభత్సంగా కొడుతున్నాయి కదా, ఇంకా డిహైడ్రేట్ అవ్వకుండా చూసుకోవాలి బాడీని. సో అందుకని చెప్పేసి ఇదైతే వాటర్ క్వాంటిటీ ఎక్కువ ఉంటుందని చెప్పేసి వాటర్ మిలనే ఇంక్లూడ్ చేస్తాను ప్రతిరోజు. ఆల్రెడీ ఇది తెచ్చి 3 days అయిపోతుంది, ఇది 3rd day అనమాట. ఒక్క పండు ఖచ్చితంగా 4 days అయితే వస్తుంది. తను ఒక్కడికే పెట్టేశాను అనుకోండి, లేదు నేను తిన్నాను అనుకోండి 3 days 2 days అలా వస్తుంది. బట్ నేనైతే తినలేదనమాట. ఈరోజు అయితే నేను కొద్దిగా కట్ చేసి పెట్టుకున్నా మధ్యాహ్నం తిందామని. ఇంక ఇక్కడైతే కర్రీ కూడా రెడీ అయిపోయింది. కొంచెం ఈ కన్సిస్టెన్సీలో చేస్తే ఏంటి అంటే బాబుకి కూడా తినిపించేయచ్చు కదా, అందుకని
అందుకని చెప్పేసి కొంచెం ఈ కన్సిస్టెన్సీలోనే స్టవ్ అయితే ఆఫ్ చేస్తానన్నమాట. అండ్ దట్టు సమ్మర్ వచ్చింది కాబట్టి మా వాడికి పెరిగే పెడుతున్నాను ఆఫ్టర్నూన్స్ ఖచ్చితంగా. కాకపోతే వాడు పెరుగు అస్సలు తినడండి, ఎందుకో తెలియదు. ఇక అట్లా అని చెప్పేసి పెరుగుతో కలిపి కొద్దిగా అంటనట్టుగా కొంచెం కర్రీ అయితే వేస్తా అనమాట. సో అప్పుడు చక్కగా తినేస్తాడు. ఇంక ఇక్కడైతే రైస్ కూడా కుక్ అయిపోయింది. ఇంక ఇక్కడ అరేంజ్మెంట్స్ చేస్తాను కదా కుక్కర్కి, ఇంకా అవన్నీ అయితే తీసేసి వాటి ప్లేసెస్లో వాటిని పెట్టేస్తున్నాను. నేనైతే బట్టలు ఉతికి ఆరేసాను అనమాట. అంతలోకి మా హస్బెండ్ లంచ్ చేసి ఇంకా తనైతే ఆఫీస్కి వెళ్ళిపోతున్నారు. ఆల్మోస్ట్ అక్కడికే లేట్ అయిపోయింది తనకి. నేను తర్వాత తింటాను, మీరు తినండి అంటే తినేసి తనైతే బయలుదేరి వెళ్ళాడనమాట ఆఫీస్కి. ఇంకా తను వెళ్ళిపోగానే నేనైతే లంచ్ చేసేసాను. అప్పటికే బాబాయ్ అయితే లేచాడు. ఇంకేముంటుంది చెప్పండి, వాడికి తినిపించడం స్టార్ట్ చేశాను. వాయిస్ ఓవర్ ఇస్తుంటే మా వాడు ఎట్లా ములుగుతున్నాడో చూడండి. పడుకుంటాడేమో అని చూస్తున్నాను, బట్ అస్సలు పడుకోవట్లేడు. ఇంక ఇట్లయితే కాదని చెప్పి మీద వేసుకొని జోగొట్టాను అనుకోండి, సైలెంట్గా ఉంటాడు. సో దట్ నాకు ఇక్కడ ఈ పని అయిపోతుంది, వాడితో కూడా కొంచెం టైం స్పెండ్ చేయొచ్చు పడుకోకపోతే అన్నట్టుగా ఈ విధంగా అయితే చేస్తా అనమాట. ఇక్కడ మా వాడు ఆడుతున్నాడు కదా రోబో, అది నిన్న నైటే తీసుకొచ్చారు మా హస్బెండ్ వాడికి. ఇంకా దాంతో ఆడుకుంటూ అయితే తిన్నాడు. యాక్చువల్గా రోజు ఇలా కూర్చోబెట్టి తింటే అస్సలు తినడు అనమాట. అక్కడ నేను ఆ బొమ్మ ఎట్లా చేస్తుంది అనేది చూపిస్తున్నా. దాన్ని కూడా ఎన్నిసార్లు పడేస్తున్నాడు. ఆ పైన తిరిగే ఫ్యాన్ లాంటిది తిరగకుండా పట్టుకుంటున్నాడు అనమాట. ఏది తెచ్చినా ఆడేదానికన్నా తొందరగా పాడు చేయాలన్న నాలెడ్జే ఎక్కువ ఉంటుందేమో ఈ పిల్లలకి. ఏదైనా కొత్త బొమ్మ ఉందనుకోండి, చక్కగా ఇట్లా ఒక దగ్గర కూర్చొని తింటాడు. ఎవరైనా ఈ వీడియో చూస్తే అనుకుంటారు, అబ్బాయి ఎంత సైలెంట్గా తినేస్తున్నాడు విసిగించకుండా అని. ఈ వీడియో క్లిప్ ఇంతవరకే తీసిన తర్వాత బ్యాక్గ్రౌండ్లో వాడు ఎంత విసిగించాడు అన్నది వేరే విషయం అండి. యాక్చువల్గా నేను ఇక్కడ అంతా ఒరిజినల్ వాయిస్ ఉంచాల్సింది, ఏం మాట్లాడి ఎలా తినిపిస్తున్నా అనేది. కాకపోతే ఏమో ఇంకా నేను వాయిస్ అయితే మ్యూట్ చేసేసి వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. లాస్ట్లో ఒక 2-3 వీడియో క్లిప్స్ అయితే యాడ్ చేస్తాను ఒరిజినల్ వాయిస్తోని, చూడండి వీడియోని స్కిప్ చేయకుండా. ఇక్కడ చూస్తారు కదా అట్లా ఆడిస్తూ తినిపించాలన్నమాట. పోనీ అట్లా ఆడిస్తూ తినిపించాడా అని కూడా మొత్తం తినడు. ఇంకా వాడి జుట్టు అయితే చూసారు కదా ఎంత పెరిగిపోయిందో. ఇంకా ఈ వీక్లో ఖచ్చితంగా గుండు చేపిద్దామని అయితే అనుకుంటున్నాము. ఇక్కడ మొక్క అయితే ఏం లేదండి, కాకపోతే ఎట్లాగో గుండు చేపిస్తున్నాం కదా, ఏదైనా టెంపుల్కి వెళ్ళి చేపిస్తే బాగుంటుందేమో అని నేను మా హస్బెండ్ అయితే అనుకున్నాము. బట్ చూడాలి కుదరదా అనేసి. ఇంక ఈ వీక్ అయితే తీపిచ్చేద్దామని అయితే అనుకుంటున్నా, బట్ ఎలా ఉంటుంది అనేది అయితే తెలియదు. ఇంక ఇక్కడ చూసిరు కదా తినిపిస్తున్న, టాయిలెట్ కూడా వేసేసిండు అనమాట. ఇక తినిపించిన తర్వాతకి క్లీన్ చేద్దామని చెప్పేసి అలానే వదిలేసా డ్రాయర్. ఇంక ఇక్కడ హాఫ్ అయితే చక్కగానే తిన్నాడు ఒక దగ్గర కూర్చొని. ఇంకా మిగతా సగం వద్దు అంటాడు. ఆ క్లిప్ కూడా ఉంది చూడండి మీరు. అసలు మా నాన్న తినడండి, ఆల్మోస్ట్ పిల్లలందరూ ఇంతే అనుకుంటా. కానీ ఇంతకు ముందు అసలే తినేవాడు కాదనమాట. నాకు యాక్చువల్గా మెయిన్ రీజన్ ఇలాంటివన్నీ పోస్ట్ చేయకపోవడానికి రీజన్ దిష్టి తగులుతుందేమో అనిపిస్తుంది. నేను అలాంటివి నమ్ముతావా అంటే నమ్ముతాను, బట్ ఏదో 90% అయితే నమ్ముతానండి. ప్రతి ఒక్కటి నేను నమ్మను, కాకపోతే కొన్ని ఇలా పిల్లల విషయంలో అయితే నమ్ముతానమాట. అది ఈ మధ్యనే నమ్మాలి అని ఫిక్స్ అయ్యాను. అందుకని చెప్పేసి నేను ఎక్కువగా ఈ క్లిప్స్ అయితే యాడ్ చెయ్యను అనమాట డైలీ వీడియోలో. అంటే తినిపించడము, ఆడిపించడము, వాడు చేసే కొన్ని యాక్టివిటీస్ మంచిగా అనిపిస్తాయి కదా ముద్దుగా, అలాంటివి ఇవన్నీ నేనేం పోస్ట్ చేయను అనమాట యూట్యూబ్లో. కాకపోతే కొందరేమో కామెంట్ పెడతారు, అట్లాంటి కొందరు అంటే నాకు వచ్చే కామెంట్స్ 1-2 లేండి, వాళ్ళే చెప్తారనమాట ఇట్లా బాబుతో టైం స్పెండ్ చేసేది కూడా వీడియోలో ఇంక్లూడ్ చేయండి, బాగుంటుంది వీడియో అని చెప్పేసి. కాకపోతే నా ఏమంటారు, నా హ్యాపీనెస్ కోసం వాడిని ఎందుకు పెట్టాలి అనేసి నాకు అనిపిస్తుంది అనమాట. మళ్ళీ తినకపోవడం అట్లాంటివి చేస్తాడు కదా, అందుకని చెప్పేసి. ఇది ఏదో వీడియో కోసం ఇట్లా తినిపిస్తున్నా అని ఏం లేదు, మ్యాక్సిమం డైలీ ఇంతే. ఫస్ట్ ఇలా మంచిగా బుజ్జగించి అన్నీ చేసే తినిపిస్తా. తినలేడు అనుకోండి ఇంకా కోపం వచ్చేస్తుంది అనమాట, కొట్టేస్తా. ఒక దెబ్బ పడ్డదనుకోండి సైలెంట్గా కూర్చుంటాడు అనమాట. కానీ స్టార్టింగే కొట్టనులేండి, తినను అని చెప్తేనే కొడతాను. తింటే నాకు హ్యాపీయే కదా, అయినా వాళ్ళు తింటే ఏంటి అంటే ఒక మనశ్శాంతిగా ఉంటుంది. ఇంకా చూస్తున్నారు కదా ఇప్పుడు ఇంకొద్దంట,
వద్దు వద్దు అని ఇచ్చేస్తున్నాడు. ఇప్పుడు అన్నం పెట్టినా తినడు, ఇంకా వద్దు అంటాడు చూడండి. ఇంకా ఇక్కడితోనే అయిపోయింది, ఇక వాడికి కడుపు నిండిపోయింది. ఇక ఆ బొమ్మ ఇచ్చేస్తున్నాడు, మళ్ళీ ఆ కూడా పెట్టుకోడు, ఇంకా సాలైపోయింది. చూస్తున్నారు కదా వీడియోకి వాయిస్ ఓవర్ ఏమైనా డిస్టర్బెన్స్గా అనిపిస్తే కొంచెం ఇగ్నోర్ చేసి అయితే వీడియో చూడండి. వీడు కావాల్సుకొని చేస్తున్నాడు, మరి నాకు వాయిస్ ఓవర్ ఇవ్వకుండా మధ్యలో మాట్లాడుతున్నాడు. ఇక్కడ చూసిరు కదా బొమ్మ ఇచ్చేస్తున్నాడు ఆఫ్ చేసేయమని, ఆఫ్ చేసేసిన. ఇంక ఇప్పుడు ముద్ద కూడా పెట్టుకోడు అనమాట, ఇంకా సాలైపోయింది. ఇంకేం చేస్తాం చెప్పండి, తిరుక్కుంటూ తినిపించాలన్నమాట. డైలీ ఇంతే, ఇంకా ఇట్లనే ఉంటుంది. అది ఇది చెప్పి మనం తినిపించడమే. తిన్నారనుకోండి మనకు కొంచెం హ్యాపీగా ఉంటుంది, తిన్నాడులే అనేసి. అయినా నేను స్టార్టింగ్ ఏం చేసేదాన్ని అంటే ఆఫ్టర్నూన్స్ కొంచెం పెట్టి మళ్ళీ ఈవినింగ్ 4 to 5 ఆ మధ్యలో మళ్ళీ పెట్టేదాన్ని. బట్ పెద్దగా అవ్వడమో ఏమో తెలీదు, అట్లా 3 పూటల అన్నమే పెట్టేస్తే అస్సలు తినట్లేడు అనమాట. సరేలే ఎందుకు ఇంతగానం, మరి అన్నం మీదనే విరక్తి వచ్చేస్తుందేమో అని చెప్పేసి మార్నింగ్ పూట అయితే టిఫిన్ కింద సిర్లాక్ పెడతాను. అండ్ ఆఫ్టర్నూన్ ఏమో 1 to 2 ఈ 1 నుంచి 2 మధ్యలో అయితే లంచ్ అయిపోతుంది. ఈవినింగ్ మళ్ళీ పడుకొని లేస్తాడు, 3:30కి అలా పడుకొని 5కి అలా లేస్తాడు. లేచిన తర్వాతకి ఇంకా కొన్ని గిన్నెలో ఏవైనా స్నాక్స్ వేసి ఇచ్చాననుకోండి తినేస్తాడు. ఇంక ఇంత అయితే ఉందన్నమాట. చూసిరు కదా సగం అయితే తిన్నాడు బాగానే ఒక దగ్గర కూర్చొని. ఇప్పుడు ఇంకా సగం తినాలి కదా, చుక్కలు చూపిస్తాడు అనమాట. ఇప్పుడు బయటికి తీసుకుపోయి ఆడికి తీసుకుపోయి తినిపించాలి. రోజు ఇంతే, ఏం మారదు ఇదైతే. నేను ట్రైపాడ్కి ఫోన్ పెట్టి వీడియో తీయడం ఇవన్నీ బాగా చూస్తున్నాడు కదా, అక్కడ చూడండి ట్రైపాడ్ తీసుకున్నాడా. ఇప్పుడు నా ఫోన్ ఇవ్వమని అడుగుతున్నాడు అనమాట. నాకున్నదే ఒక ఫోను, ఆ ఫోన్తోనే నేను వీడియో తీయాలి. నేను ఎలా ఇస్తా చెప్పండి, అదిగోండి చూడండి ఎట్లా అంటుండో. ఉన్నాడు ఇంత, కానీ వాడి ఏషాలు ఇంత అంత కాదండి, కనిపించాడు కాకపోతే అంతే. ఇంక ఇక్కడ ఫోన్ ఇవ్వు ట్రైపాడ్కి పెడతా అన్నట్టు అడుగుతుంటే నేను ఒక బాక్స్ ఇచ్చానమాట. అది మళ్ళీ రిటర్న్ తీసుకొచ్చి నాకే ఇస్తున్నాడు. ఇది వద్దు ఫోన్ ఇవ్వు అని చెప్పేసి ఇస్తే ఏమో దానికి పెడుతున్నాడు అనమాట. చూడండి ఇది ఇక్కడ పెడతాడు, అట్లా పెడుతున్నాడు. ఆల్రెడీ ఫోన్ 2 times తీసుకుండు, విండో దగ్గర పెడితే పడేసిండనమాట. అందుకని చెప్పేసి నేను ఇంకా అది ఇయ్యలేదు. ఇంక ఇక్కడ ఇస్తలేదు కదా మమ్మీ అని చెప్పేసి ఇంకా దాన్ని లేపి క్లోజ్ చేయడానికి ట్రై చేస్తున్నాడు అనమాట. చూడండి పిల్లలు మనం ఏది చేస్తే అది ఎట్టే నేర్చేసుకుంటారు కదా. ఇంక ఇక్కడైతే మా బాబు మీ అందరికీ హాయ్ చెప్తున్నాడు. సో మీరు హాయ్ అయితే కామెంట్స్లో చెప్పండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఇంక ఇది టార్చ్ లైట్ అనమాట, ఒకటి లేజర్ లైట్ టైప్ అనమాట. మా హస్బెండ్ తీసుకొచ్చారు. ఇంకా అది మా హస్బెండ్ వేసి చూపించాడు ఒక 2 times, బాగా గమనించాడు. ఇంక ఇప్పుడు ఎవరు ఏనవసరం లేదు, వాడే వేసేస్తాడనమాట. ఇట్లా ఏది చూస్తే అది ఇట్టే పట్టేస్తారనమాట. ఇంకా అదైతే ట్రై చేస్తున్నాడు. ఇక్కడైతే ఇంకొక ముద్ద అన్నం అయితే ఉంది, ఇంక ఇది తినడానికి ఎంతసేపు చేస్తాడో చూడాలి. ఇంకొక ముద్ద అయితే పెడతాము, చూద్దాం తింటాడో లేదో అని చెప్పి అయితే వచ్చిన. ఇంకా టార్చ్ వేయమ్మా లైట్ వేయమ్మా అని చెప్తూ ఉండాలన్నమాట. ఇవన్నీ డైవర్ట్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఒక ముద్ద నోట్లో పెట్టామనుకోండి, డైవర్ట్ చేసేయాలన్నమాట. అమ్మో అక్కడ చూడు ఎట్లుందో, అక్కడ చూడు పాప వస్తుంది, ఇలాంటివి చెప్తే వాడు అటు చూడటంతో ఆ ముద్ద నమిలేస్తాడు. లేదు అనుకోండి నోట్లో అలానే పెట్టేసుకుంటాడు అనమాట. సో అందుకని మెయిన్గా వాడిని డైవర్ట్ చేసేస్తాను. అయ్యో లైట్ వచ్చిందిరా, లైట్ పోయిందిరా ఇట్లా చెప్తే ఏంటి అంటే వాడు తినేస్తాడనమాట. ఇంక ఇక్కడ కూడా అట్లా చెప్తూ అయితే ముద్ద అయితే పెట్టేసినాను. ఒక్కోసారి ఊసేస్తాడండి, నేను అటు ఇల్లగానే పాడేస్తాడు. అందుకే ఒక 5 minutes అట్లా ఉండి చూస్తానన్నమాట. కానీ పారేయలేడు, తిన్నాడు. చూడండి లైట్ ఎట్లా వేస్తారంటే ఎట్లా చూపిస్తున్నాడు. ఇట్లా ఉంటుంది అనమాట రోజు వీడితో. ఇదే ఇంకా నాకు ఫుల్ టైం పాస్ అయిపోతుంది. ఆల్మోస్ట్ చిన్నపిల్లలు ఉన్న ఇల్లంతా చాలా సందడిగా తొందరగా గడిచిపోతుంది కదా డే. వాడికి తినిపిస్తే నా చెయ్యి ఇట్లా అయిపోతుంది. పోనీ ఆ మూతైనా కడిగితే పోతుందా అంటే అస్సలు పోదు, అంత ఇదిగా అంటుకపోతుంది అనమాట. ఇంక ఈరోజు అయితే పెట్టినన్నం అయితే పూర్తిగా తినేసిండులేండి, అలా ఇలా చేసి. సో ఈ వీడియో అయితే ఇదన్నమాట. నేను మా బాబుతో ఎలా ఉంటాను ఆఫ్టర్నూన్ తినిపించే టైం వరకు అనేది అయితే షూట్ చేసిన. ఇంకా ఇది కాకుండా చాలా ఉంటాయండి, కానీ ప్రతి ఒక్కటి షూట్ చేయాలంటే వీడియో చాలా లెంతీ అయిపోతుంది. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ సెక్షన్లో చెప్పడం అస్సలు మర్చిపోవద్దు. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. అండ్ ఇలా మా బాబు వీడియోస్ ఏవైనా పోస్ట్ చేయాలా, ఇంట్రెస్ట్గా ఉన్నాయా అనేది కూడా కామెంట్ సెక్షన్లో చెప్పండి. దాన్ని బట్టి ఫర్దర్గా వీడియోస్లో బాబుని ఇంక్లూడ్ చేస్తాను. సో ఇదంటి వీడియో. బాయ్ బాయ్. మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను. హాయ్ చెప్పు, హాయ్ అను, హాయ్ పెట్టు, దానికి పెట్టు వస్తుంది, పెట్టు ఫోనే, అది కూడా పెట్టు.
పెట్టు వస్తుంది, దానికి పెట్టుపో పెట్టుపో పెట్టుపో.